రాజమాత 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 రాజేశ్వరి ఎత్తుకు పై ఎత్తు వేసిందన్నమాట. ఓరి దేవుడో, ఇంత మోసమా? ఎంతటి మోసగాళ్ళున్నారు ఈ ప్రపంచంలో. ఆ రాజేశ్వరి అక్కడుండి ఏం చేస్తోందో ఏమో. చాలా మంచి పథకమే వేసింది రాజేశ్వరి. కానీ తను ఎంత తెలివైన పథకం వేసినా సరే మాకా పథకాన్ని మట్టి కరిపించడం తెలుసు. రాజేశ్వరి మాతో పాటు రావడం లేదని మీరు మాతో ఎందుకు చెప్పలేదు? చెప్పండి. నేనే గెలిచాను. మన ఇద్దరి ప్రేమ ప్రపంచంలో అన్ని శక్తులకు మించినది. మన ప్రేమ గెలిచింది. నేను మీకేమీ కానివ్వను. మనం వీలైనంత త్వరగా రాజమహల్ చేరుకోవాలి. మేము అదే అనుకుంటున్నాం పెద్ద కోడలు గారు. కానీ ఏం చేస్తాం, ప్రతిసారి మనిషి సంకల్పం గెలవదు కదా. ఇప్పుడు చూడండి, అటేమో ఆ గుర్ర బండి ఇరుక్కుపోయింది, ఇలా చూడండి ఈ బండికేమో టైర్లో గాలి దిగిపోయింది. ఇక ఎలా వెళ్తాం? నడుచుకుంటున్నా? మనకంత సమయం లేదిప్పుడు. రాజేశ్వరి ఖచ్చితంగా ఏదో ప్రమాదం తలపెడుతుంది. మేము రాణా గారిని, రాణి గాయత్రిని ఎట్టి పరిస్థితుల్లో తన వల్ల పడనివ్వం. ఈ రోజు మీ రాజమాతకి ఇదొక పరీక్ష. త్వరగా పదండి. వాయు వేగంతో మమ్మల్ని రాజమహల్కు చేర్చండి. పదండి. గాయత్రిని చంపేయండి. రాణి గాయత్రి, రాజమాత, రాణి, మీకేం కాలేదుగా? మీకేదైనా జరుగుంటే మేము మమ్మల్ని ఎప్పటికీ క్షమించుకోలేము. మేము ఇప్పుడే వస్తాం. మాకు దారిలోనే అనుమానం కలిగింది, రాజేశ్వరి మమ్మల్ని మోసం చేసిందని. కానీ తనెప్పుడు ఆ బొమ్మని కారులో పెట్టి ఇక్కడికి వచ్చిందో మాకు తెలీదు. తను రాణాగారిని వంచడానికే మహల్కొచ్చింది. కానీ రాణాగారు అన్నింటినీ వదిలిపెట్టి నా కోసం వచ్చేశారు. మీరు రాజేశ్వరితో అప్రమత్తంగా ఉండండి. ఆ విషనాగు ఎప్పుడైనా మిమ్మల్ని కాటు వేయగలదు. రాజమాత, ఆ నాగుపాము విషాన్ని ఇప్పుడు నేను కక్కిస్తాను. తను నా మాంగళ్యాన్ని కాటేయాలనుకుంది. ఇక తన పడగని తొక్కేసే సమయం వచ్చింది.
రాణాగారు, మీరు తన అడ్డుని తొలగించారా? మీరు గాయత్రిని చంపేశారు కదా? చెప్పండి. మీరు గాయత్రిని చంపేశారా రాణాగారు? అది కూడా ఎవరికి తెలియకుండానా? రాణాగారు, మా హాల్లో అయితే ఎవరూ లేరు. మరి శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? రాణాగారు, మీరు ఒక పని చేయండి. మీరు అక్కడికి వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి వెళ్ళండి త్వరగా. ఆమీర్కోట్ రాణిగారు ఇంతలా కంగారు పడ్డమేంటి? నాకు తెలుసు నువ్వు మళ్ళీ మహల్లోకి ఎందుకు వచ్చావో. మహల్కి తిరిగి రావాల్సిందే కదా. ఒక రాణి తన కోటకి రాకపోతే ఇంకెక్కడికి వస్తుంది? తమ ఆజ్ఞలు కేవలం రాత్రులకి మాత్రమే పరిమితం అయితే అలాంటి రాణుల్ని ఏమంటారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక రాణాగారి మనసు గెలుచుకునే విషయం అంటావా? నా ప్రేమ ముందు నీ ఎత్తుగడలేవి పనిచెయ్యు. ఏ ప్రేమ గురించైతే నువ్వు అంతలా జపిస్తున్నావో అది కాసేపటి క్రితమే నా కౌగిల్లో ఉంది. ఇక ఒక్కసారి కౌగిల్లోకి వచ్చిందంటే దాన్ని పార్టీ మీదకి తీసుకురావడం. మంచితనాన్ని చేతకంతనం అనుకుంటే అలా అనుకున్న మూర్ఖులకు ఇలా జవాబు చెప్పడమే సరైంది. నాకు తెలుసు నువ్వు రాణాగారి మీద వశీకరణం ప్రయోగించావు. అయితే మరొకటి కూడా తెలుసుండాలి, వశీకరణం తలకి కాడిస్తుందని. నువ్వు మర్చిపోకు, తంత్రం తలకు మాత్రమే ఎక్కుతుంది, మనసు మీద కాదు. రాణాగారి మనసులో నేనే ఉండేదాన్ని, ఉన్నాను, శాశ్వతంగా ఉంటాను. నువ్వు నీ గెలుపుని గురించిన కలలు కనటం ఆపేసే. నీ రోజు లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నీ అసలు స్వరూపాన్ని అందరి ముందు ఉంచుతాను. నీకెంత ధైర్యం! నీ హద్దుల్లో నువ్వు ఉండు రాజేశ్వరి. ఒక సుమంగళి తెగించిందంటే రాణి కానీ సిపాయిలు కానీ ఎవ్వరూ ఆపలేరు. మీరు చేసిందేమిటి రాణాగారు? మీకు ఒక మామూలు అమ్మాయిని చంపడం కూడా చేత కాలేదా? మీరు మేము చెప్పింది చెయ్యలేకపోతే రాణాగారు, మరి అప్పుడు అందుకు శిక్ష స్వయంగా విధించుకోవాల్సిందే, అవునా? దీన్ని తీసుకోండి. ఇది తీసుకోండి. ఈ మేలి ముసుగులోని ప్రతి ఒక్క దారం, ప్రతి ముత్యం లక్కతో తయారు చేయబడింది. గాయత్రి దీన్ని కట్టుకుని నిప్పుకి దగ్గరగా వెళ్ళిందంటే దీనికి నిప్పు అంటుకుంటుంది. ఏమైనా గాయత్రి అదృష్టవంతురాలు రాణాగారు. బతికున్నప్పుడు సుమంగళిగానే బతికింది, ఇక చచ్చేటప్పుడు కూడా సుమంగళిగానే మేలి ముసుగు కప్పుకొని పోతోంది.